1820వ సంవత్సరంలో మార్చ్ 24వ తారీఖున అమెరికా దేశంలోని న్యూయార్క్ దగ్గర ఒక చిన్న కుగ్రామంలో ఫ్రాన్సిస్ జాన్ క్రాస్బీ, ఈమెనే ఫెన్నీ క్రాస్బీ అంటారు, ఆమె జన్మించింది. అయితే పుట్టినప్పుడు చాలా అందంగా కనబడుతూ ఉంది, చాలా సుందరంగా కనబడుతూ ఉంది. అయితే 3 వారాలైన తర్వాత ఆ చిన్న పాపకి ఏమొచ్చినాయి అంటే కళ్ళు ఐస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఐస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల తన హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తన ఫ్యామిలీ డాక్టర్ అవైలబుల్గా లేడు. అలాంటి సందర్భంలో వేరే డాక్టర్ గారి దగ్గరికి ఆ 3 వారాల పాపను తీసుకువెళ్ళారు. కళ్ళు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాచిపోయి కళ్ళు కలతలు కలిగినాయి అని చెప్పి వేరే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళారో ఆ 3 వారాల పాపని ఆ డాక్టర్ పరీక్ష చేసి చిన్న ఐ డ్రాప్స్ ఆ యొక్క కంట్లో వేశాడు. అయితే ఆ డాక్టర్ అంత ప్రొఫెషన్ కాదు, ఆ డాక్టర్ అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉన్నాడు, ఆ డాక్టర్కి దాని గురించి తెలియదు. ఎప్పుడైతే 3 వారాల పాపకి తనకి తెలియని వైద్యాన్ని చేశాడో ఆ పాప కళ్ళు పోవడం జరిగింది, కనిపించడం లేదు, ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్న తర్వాత తల్లిదండ్రులకి అర్థం కాలేదు ఏమైందనే విషయము. అయితే వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి అయ్యా ఇలా జరిగింది, ఇలాగ వాచిపోయిన ఇలాగ ఐ ఇన్ఫెక్షన్ వస్తే ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాము. తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది, పాప ఏడుస్తుంది, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉందని చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉన్నప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఆ డాక్టర్ మరొకసారి పరీక్ష చేసినప్పుడు ఆ డాక్టర్ చెప్పింది ఏంటిదంటే, ఇదిగో మీరు ఎవరైతే ముందుగా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు కదా, ఆ డాక్టర్ ఏదైతే వేయకూడదో కంట్లో ఆ యొక్క సిరప్ని వేశాడు, ఆ యొక్క డ్రాప్స్ని వేశాడు, ఈ పాప యొక్క కన్నులు ఏమైనాయి, పోయినాయి అని చెప్పాడు. శాశ్వతంగా తన జీవిత కాలం అంతా కూడా ఈమె అంధురాలిగానే మిగిలిపోతుందని డాక్టర్ చెప్పారు. అయితే తల్లిదండ్రులు చాలా దుఃఖంతో ఇంటికి వచ్చి మరలా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఇదిగో మీరు ఇచ్చిన బిడ్డ తండ్రి, మీరే వాడుకోండి, మేము చేసిన తప్పిదమో లేదంటే డాక్టర్ చేసిన తప్పిదమో మాకు అర్థం కావట్లేదు, కానీ ఈ బిడ్డ పట్ల నీ ప్రణాళికను నెరవేర్చునని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే అలా జరుగుతుందో దినాలు గడుస్తూ ఉన్నాయి, ముందుకు వెళ్తూ ఉన్నాయి, సంవత్సరాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక 3 సంవత్సరాల పాపకు వచ్చినప్పటికీ ఆ పాప తండ్రి చనిపోయాడు. ఫెన్నీ క్రాస్బీ యొక్క తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత సొంతంగా తన కుటుంబ పోషణ కొరకు ఆమె యొక్క అమ్మగారు ఏం చేస్తారంటే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళిపోయి ఫెన్నీ క్రాస్బీని అమ్మమ్మ దగ్గర పెట్టి ఆమె పనికి వెళ్ళడం ప్రారంభించింది. అయితే ఎప్పుడైతే పనికి వెళ్ళడం ప్రారంభించిందో ఫెన్నీ క్రాస్బీ చూడలేకపోతుంది. చిన్ననాటి నుంచి అందురాలు తన చేయని నేరానికి అంధత్వాన్ని పొందుకుంది. ఎవరో డాక్టర్ చేసిన నెపానికి తన అంధత్వాన్ని పొందుకుంది. అయితే అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఫెన్నీ యొక్క అమ్మమ్మ గారు చాలా దైవభక్తి కలిగిన స్త్రీ. చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ నేర్పించడం ప్రారంభించారు, వాక్యాన్ని నేర్పించడం ప్రారంభించారు, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించడం ప్రారంభించారు. ఎంతలా వివరించడం ప్రారంభించారంటే చిన్ననాటి నుంచే ఫెన్నీకి అన్ని విషయాలు దేవుని పట్ల అవగాహన కలిగేటట్లు తను ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. తనకు సంవత్సరాలు పెరుగుతూ ఉన్నాయి, వయసు వస్తూ ఉంది. ఫెన్నీ క్రాస్బీ ఎలాగ తయారైందంటే అమ్మమ్మ సహాయంతో అందురైన ఆమె ఎప్పుడైతే అమ్మమ్మ బైబిల్ వాక్యాన్ని చదువుతుందో ఆ వాక్యాన్ని కంఠస్థం చేయడం ప్రారంభించింది. ఎంతలాగా ప్రాక్టీస్ చేసిందంటే ఒక అందురాలైన ఆమె బైబిల్ గ్రంథంలో ఉన్న మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చూడమని చెప్తుంది. బైబిల్ గ్రంథం అతి కష్టమైనవి. ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 10 కాండాలను అంతేకాకుండా సామెతల గ్రంథాన్ని కంఠస్థం చేసింది. ఒక అమ్మమ్మ చెబుతుంటే ఏం చేసింది, కంఠస్థం చేసింది. ఇలాగ తన జీవితం ముందుకు వెళ్తూ ఉంది. స్కూల్కి వెళ్తూ ఉంది, కానీ స్కూల్లో అనేక మంది తన అందురాలు తను చదవలేదని ఒక నెపంతో ఎవరు కూడా తనని జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడతలేదు. అయితే ఒక 15 సంవత్సరాలు వచ్చినప్పటికీ న్యూయార్క్ సిటీలో అప్పుడే స్టార్ట్ అయింది ఏంటంటే అందులకు సంబంధించిన పాఠశాల అప్పుడే ప్రారంభించబడింది. దాంట్లోని ఈ యొక్క ఫెన్నీ క్రాస్బీని జాయిన్ చేసి దేవుని యొక్క సువార్తను చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఫెన్నీ క్రాస్బీ ఆ యొక్క అందురాల యొక్క పాఠశాలలో జాయిన్ అయిందో ఆమెకి మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది, దేవుని పట్ల వాంఛ పెరిగింది. దేవుడు నా కొరకు ఒక గొప్ప ప్రణాళికను కలిగిన ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఎప్పుడైతే తన జీవితంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉందో ఒకానొక సమయం వచ్చినప్పుడు తనకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో దేవుడిచ్చిన తలాంతుతో 9,000 పాటలు రాసిందండి. హల్లెలూయా.
9,000 పాటలు. ఒక అంధురాలు 9,000 పాటలు రాసింది. ప్రపంచంలో ఎప్పటికీ కూడా పాటలు వాడుకలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద దైవజనులు డిఎల్ మూడీ ఇలాంటి దైవజనుల సభలో ఒక అంధురాలైన ఫిన్నీ క్రిస్బీ పాడడం ప్రారంభించింది. అనేక మిషన్స్ స్థాపించింది. అనేక తనలాంటి అంధులకి చదువు చెప్పడం ప్రారంభించింది. దేవుడు తనకు ఇచ్చిన తలాంతులతో 9,000 పాటలను రాసింది. 1000 పద్యాలను రాసింది. తన జీవిత కాలంలో 95 సంవత్సరాలు బ్రతికి 1915 ఫిబ్రవరి 12వ తారీఖున ఆమె జీవితాన్ని ముగించింది. ఇది ఫిన్నీ క్రాస్బీ యొక్క చరిత్ర. ఒక అంధురాలు దేవుని కొరకు గొప్ప కార్యం చేయలేదు. ఒకరోజు డిఎల్ మూడీ గారి సభలో తన పాటలు పాడుతున్నప్పుడు ఒక సంఘ పెద్ద వచ్చి ఇలాగ అడిగాడంట, ఫిన్నీ క్రాస్బీ, నువ్వెంతో ఎంతో దేవుళ్ళని ఎదుగుతూ ఉన్నావు, ఎంతో ఫలిస్తూ ఉన్నావు కదా, ఎంతో అభివృద్ధి చెందుతున్నావు కదా, నీ పాటలు అనేక మందికి దీవెనకరంగా ఉన్నాయి కదా, అయితే నిన్ను ఒక ప్రశ్న వేయించుని అడిగినప్పుడు, అయ్యా చెప్పండి అయ్యా అంటే, నీవు నీ జీవితంలో చేయని నేరానికి నువ్వు అంధత్వాన్ని పొందుకున్నావు. నువ్వు చేయని నేరానికి, ఎవరో చేసిన తప్పిదానికి నువ్వు చిన్న ప్రాయంలోనే లోకాన్ని చూడకుండానే ఊహ తెలియకుండా నువ్వేమయ్యో అంధత్వాన్ని పొందుకున్నావు, అంధురాలయ్యో, దాన్ని బట్టి నీకు ఎప్పుడు బాధ కలగలేదా అని అడిగాడు. ఎప్పుడు కూడా బాధ కలగలేదా అని అడిగాడు. అడిగితే ఆమె చెప్పిందంట, నేను డాక్టర్ని బట్టి ప్రభు నా మనసు స్థుతిస్తున్నాను. ఎందుకో తెలుసా, ఈ పాపిష్టి లోకాన్ని నేను చూడలేదు. నేను మరణిస్తే నేను మొదటగా చూసేది నా ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అంధురాలు 9,000 పాటలు రాసి అనేక మందికి దీవెనకరంగా ఉంది. రెండో క్వశ్చన్ అడిగారంట, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా బలహీనపరచబడలేదా? నీకున్న అంధత్వాన్ని బట్టి, నీకున్న లోపాన్ని బట్టి, మనుషుల్ని నీ హేళన చేస్తున్నప్పుడు నువ్వెప్పుడు కూడా నీ మనసులో ఎప్పుడు కూడా ఆందోళన చెందలేదని అడిగినప్పుడు ఆ యొక్క ఫిన్నీ క్రాస్బీ చెప్తుందంట ఏమనంటే, అయ్యా నేను బలహీనురాలే, కానీ బలపరిచే దేవుడు నాకు ఉండగా ఈ లోకంలో నన్ను అడ్డుకునే శక్తి ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. ఒక బలహీనురాలు, ఒక అంధురాలు, ఒక 3 వారాలకి అంధత్వాన్ని పొందుకున్న ఫిన్నీ క్రాస్బీ తన జీవితంలో బలమైన దేవుని మీద ఆధారపడినప్పుడు తన అంధత్వం తనకు అడ్డు రాలేదు. ప్రపంచానికి తెలియజేస్తుంది, ఇదిగో నన్ను బలపరిచిన దేవుడు నాకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఏది కూడా అడ్డుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మనం బలహీనం చాలాసార్లు మనకున్న స్థితిని బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి, మనకున్న పొలిటికల్ నేచర్ని బట్టి మనుషులు మన బలహీనులుగా చూస్తూ ఉంటారు. మనకి అధికారం లేదని, మనకి డబ్బు లేదని, మనకి బంగారం లేదని, మనం అంత అందంగా మాట్లాడలేమని చాలా రకరకాల తలాంతులను బట్టి వారు అతిశయిస్తూ మనం ఎలా చూస్తూ ఉంటారంటే బలహీనమైన వ్యక్తులుగా చూస్తూ ఉంటారు. అయితే బలహీనమైన మనకి బలాన్ని ధరింపచేసేవాడే మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 29, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించను. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనం. నాకు బలము కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. మనకి బలాన్ని ఎవరిస్తారంటే అండి, యేసు ప్రభు నాకు బలాన్ని కలుగు చేయవాడు ఆయనే. తన ప్రజలకు నెమ్మదిని కలిగించేవాడు, బలాన్ని అనుగ్రహించేవాడు మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఫిన్నీ క్రాస్బీ 9,000 పాటలు రాసిందంటే ఒక అంధురాలు ప్రపంచానికి దీవెనకరంగా కారణము బలమైన దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉన్నాడు. నీకు వీకేసి పుట్టుకుతున్న 2 కాళ్ళు 2 చేతులు లేవు. ఒక మండము ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి సుమారు 191 దేశాలు తిరిగి దేవుని యొక్క సువార్తను అందిస్తున్నటువంటి కారణము బలపరిచే దేవుని యొక్క హస్తము. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా బలపరిచే దేవుని హస్తము మనం ఊహించలేని కార్యాలను మన జీవితంలో చేయబోతోంది. భీకర కార్యాలను దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తాడు. అయితే చాలాసార్లు ఈ ఆత్మీయ జీవితంలో, ఈ సంఘ జీవితంలో, ఈ కుటుంబ జీవితంలో, ఈ సమాజ జీవితంలో బలహీనమైపోతూ ఉంటాం. మనిషి 3 విషయాల్లో బలహీనత పొందుతూ ఉన్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే ప్రాముఖ్యంగా 3 విషయాల్లో మానవుడు బలహీనపరచబడుతున్నాడు. మొట్టమొదటిగా చూస్తే ఆర్థిక సంబంధమైన విషయాల్లో బలహీనంగా ఉన్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో బలహీనులుగా ఉన్నారు. రెండవదిగా ఆరోగ్య సంబంధ విషయంలో బలహీనులుగా ఉన్నారు. మూడవదిగా ప్రాముఖ్యమైనది ఆత్మీయ విషయంలో బలహీనులుగా మారిపోతూ ఉన్నారు. ఆఫ్టర్ కరోనా పాండమిక్ తర్వాత మనం అంచనా వేసినట్లయితే, పరిశీలన చేస్తున్నట్లయితే చాలా కుటుంబాలు, చాలా మంది వ్యక్తులు ఫేస్ చేస్తున్న అతి ప్రాముఖ్యమైన ప్రాబ్లం ఏంటిది అంటే ఆర్థికంగా నలిగిపోవడం. కష్టపడుతున్నాం,
ఖాళీ లేకుండా కష్టపడుతున్నాం, కుటుంబం అంతా కష్టపడుతున్నాం, అనేక ఖర్చులు తగ్గించుకుని కష్టపడుతున్నాం, కానీ పరిస్థితులు మారటం లేదు. ఆర్థికంగా ఇంకా ఇంకా బలహీనమైపోతున్నాం. ఒకటి అయింద్రనిలాగా ఇంకోటి వచ్చి నిలబడుతుంది మన ముందు, ఒకటి అయింద్రనిలాగా ఇంకోటి వచ్చి నిలబడుతుంది. ఆఫ్టర్ పాండమిక్, ఆఫ్టర్ కరోనా తర్వాత డబ్బులు ఇవ్వడమే మానేశారండి మనుషులు. ఒకవేళ మనం అప్పు చేద్దామన్నా సరే మనుషులు ఏమి ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వటం లేదు. చాలా టైట్ అయిపోయారు మనుషులు, దొరకటం లేదు, చాలా ప్రయాసపడుతున్నారు. డబ్బుల కొరకు మనిషి కొట్టుకుంటున్నాడు. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఆర్థికంగా అనేక కుటుంబాలు, అనేక జీవితాలు బలహీనంగా కనబడుతూ ఉన్నాయి. రెండోదిగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత డైట్ చేసినా, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా, టైం టు టైం ఎంత మెయింటైన్ చేసినా, డాక్టర్ ఏది చెప్తే దాన్ని మెయింటైన్ చేసినా సరే మనం ఏమవుతుందండి, ఆరోగ్యంగా ఇంకా ఇంకా బలహీనం అయిపోతున్నాం. ఏమవుతుందో తెలియదు, అది నీరసం ఏంటో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదంటే అన్ని టెస్టులు చేసి 10,000 బిల్ వేసి ఏం లేదు, ఇదే రిజల్ట్. కానీ మనం మాత్రం ఏమవుతున్నా, ఇంకా ఇంకా బలహీనం అయిపోతున్నాం. ఆరోగ్యపరంగా తెలియని వింత వింత రోగాలు, వింత వింత తెగుళ్ళు, దానికి అసలు ఏ పేరు పెట్టాలో కూడా తెలియటం లేదు. అలాంటి భయానక పరిస్థితుల మధ్య ప్రస్తుత సమాజం ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంది. ఆరోగ్యపరంగా చాలామంది బలహీనమైపోతారు. ఒకప్పుడున్న సత్తువ, ఒకప్పుడున్న బలము శరీరంలో లేదు. ఒకప్పుడు నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే అంత పని చేసుకునేదాన్ని. ఇప్పుడు గంట చేస్తుంటే నీరసం వచ్చేస్తుంది, బలహీనమైపోతాం. శారీరకంగా చాలామంది బలహీనపరచబడుతుంది. మూడోదిగా చూసినట్లయితే ఆత్మీయ విషయం, అసలు దీన్ని కన్సల్ట్ చేయకూడదు. ఒకప్పుడున్న రక్షింపబడినప్పుడున్న భక్తి, ఆ ప్రార్థన, ఆ మంట, దేవుని పట్ల పరిచయం అంటే ప్రాణం ఇచ్చేసాం. మనము సంవత్సరాలు జరుగుతున్నప్పుడు, దినాల ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుడి కృప ద్వారా మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఆ మంట తగ్గిపోతుంది, ఆ యొక్క ఫైర్ చల్లారిపోతున్నట్లు మనకు కనబడతా ఉంది. చాలామంది ఆత్మీయంగా బలహీనమైపోతున్నారు. దేవుని బిడ్డలమే, సంఘంలో చేర్చబడ్డాము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మన స్టేటస్లు ప్రభువుని స్తుతిస్తాయి, మన మాటలు ప్రభువుని స్తుతిస్తాయి, కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రము ఆత్మీయంగా బలహీనమైపోయి దూరం అయిపోయాం. ఒకప్పుడు అన్నమాట గంటలు ప్రార్థించే మనము, ఏదైనా సమస్య వస్తే దేవుని మీద ఆధారపడి పనిచేసే మనము, దేవుని సముఖాన్ని విడిచిపెట్టకుండా, ఆయన పాదాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన జీవితంతో ప్రతి పరిస్థితిని ధైర్యాన్ని తెచ్చుకునే మనము ఈరోజు పరిస్థితులు మారాయని, దినాలు గడుస్తున్నాయని, 3 పూటల దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నాడని, మన స్థితిగతులు మారినాయని ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతాం. ఎందుకు మనము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ విషయంలో బలహీనమైపోతున్నామంటే దేవుని విడిచిపెట్టి లోకాన్ని వెంబడించడం వల్ల. రెండవదిగా చూసినట్లయితే సొంత నిర్ణయాలతో మన జీవితాన్ని కట్టుకోవడం వల్ల, దేవుని చిత్తం కాకుండా సొంత నిర్ణయాలతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతామో మన జీవితంలో బలహీనమైన వ్యక్తిగా మిగిలిపోతాం. దేవుడు చాలామందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆకాను దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. బలహీనంగా తన కుటుంబం మిగిలిపోయినట్లు మనకు కనబడుతోంది. అననీయ సఫీరా దేవుని కొరకు తన యొక్క స్థిరాస్తులు నమ్మారు, కానీ సొంత నిర్ణయాలు వారి జీవితాన్ని మరణాన్ని గిఫ్ట్గా తీసుకొచ్చింది. మనం చూసినట్లయితే యాకోబు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే, యాకోబు ఏదైతే పద్దనామంలో ఉన్నప్పుడు మళ్ళా తిరిగి ప్రయాణమే వస్తున్నాడు. కానాను దేశానికి తను ఏమవుతున్నాడు, ప్రయాణమే వస్తున్నాడు. ఆదికాండం 31వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 18వ వచనం. కానాను దేశమునకు తన తండ్రి అనే ఇస్సాకునకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ పదనరాములో తీసుకొని పోయాను. పద్దనాము నుండి కానానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఎవరండి? యాకోబు. తన తండ్రిని ఇస్సాకుని, అన్నయ్య యాసవుని కలుసుకుందామని. కానీ తన జీవిత ప్రయాణం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడేమో కానాను దేశానికి వెళ్ళమని చెప్పాడు. అయితే ఒకానొక సందర్భంలో యాసావు దగ్గరికి వెళ్ళినప్పుడు యాసావు తనని హాని చేయాలనుకుంటాడు, కానీ యాసావు ఏమాత్రం కూడా తనకి హాని చేయడు. ఎప్పుడైతే యాకోబు కనబడతాడో యాకోబును ముద్దు పెట్టుకుని తన పిల్లల్ని కౌగిలించుకుని నువ్వు నాతో పాటు ఉండని చెప్తే
యాకోబు దానికి అంగీకరించాడు. అయితే యాసావు ఏం చేస్తాడంటే తన ప్రాంతం తన యొక్క ఏ మార్గం నుంచే తిరిగి వచ్చాడో ఆ మార్గానికి తిరిగి వెళ్ళిపోతున్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. కానీ యాకోబు మాత్రం కానానికి ప్రయాణం చేయవలసిన యాకోబు మాత్రము ఒక చోట ఆగిపోయి తన గుడారాలను వేసుకుంటాడు. ఆదికాండం 33:17 సుక్కోతునకు ప్రయాణమై పోయి తనకొక ఇల్లు కట్టించుకొని చాలండి. కానానికి వెళ్ళాల్సిన వాడు ఎక్కడ ఆగిపోయాడండి? సుక్కోతు దగ్గర ఆగిపోయాడు. సుక్కోతు దగ్గర ఆగిపోయి అక్కడ ఏం చేశాడంట? గుడారం తనకు ఒక పురాన్ని కట్టించుకున్నట్లు మనకు కనబడుతోంది. కానీ యాకోబు మాత్రము ఏదేము దేశంలో షేరు ప్రాంతానికి తను ఏ దేశానికి అయితే తిరిగి వచ్చాడో ఆ దేశానికి తిరిగి ప్రయాణం అయిపోయాడు. కానీ యాకోబు కానానికి వెళ్ళవలసిన యాకోబు ఆ మార్గంలో నిలిచిపోయి సుక్కోతు దగ్గర గుడారాలను ఏం చేసుకున్నాడంట? వేసుకున్నట్లు మనకు కనబడుతుంది. ఎప్పుడైతే సుక్కోతు దగ్గర యాకోబు యొక్క గుడారాలను వేసుకోవడం ప్రారంభించారో తనకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు దేనా. ఆ కుమార్తె ఏముందంటే దేశాన్ని చూద్దామని వెళ్ళిందంట. ఏం చేద్దామని? దేశాన్ని చూద్దామని వెళ్ళిందంట. దేశాన్ని చూద్దామని ఎప్పుడైతే వెళ్ళిందో ఆ యొక్క షెకెము రాజు తనని అపహరించి తనని పాడు చేసినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ విషయము తన అన్నలైన లేవి షిమ్యోనికి తెలిసినప్పుడు వారి మీద ఆ యొక్క షెకెము రాజు మీద పగబెట్టుకుంటారు. పగబెట్టుకున్న తర్వాత సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే షెకెము రాజు దీనా మీద ఉన్న వాంఛతో యాకోబు నుంచి అడుగుతాడు. ఏమనంటే నాకు పెళ్లి చేయండి, నాకు దీనాన్ని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు యాకోబు దానికి అంగీకరించినప్పుడు అయితే మాకొక నియమం ఉంది, మీరందరూ కూడా ఏం చేయాలి? సున్నతి పొందాలి. అప్పుడు మాత్రమే మా కుమార్తె అయిన దీనాన్ని మీకు ఇచ్చి ఏం చేస్తాము? పెళ్లి చేస్తామని చెప్తారు. పెళ్లి చేస్తామని చెప్తే వారందరూ కూడా అంగీకరించినప్పుడు సున్నతి పొందిన తర్వాత ఆ యొక్క బాధలో వారు ఉంటున్నప్పుడు ఈ దీన యొక్క అన్నలైన ఇద్దరు కూడా లేవి షిమ్యోను ఆ యొక్క షెకెము రాజును ఏం చేస్తారంటే ఆ యొక్క సంతానాన్ని అంతటినీ కూడా కత్తి వాత చేత హతము చేస్తారు. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే యాకోబు కానాను దేశానికి ప్రయాణమైపోవాలి. కానీ ఎప్పుడైతే సుక్కోతు దగ్గర ఆగిపోయాడో నిలిచిపోయాడో సొంత కుమార్తె జీవితం పాడు చేయబడింది. 2 కుమారులు హంతకులుగా మార్చబడ్డారు. భయంకరంగా యాకోబు ఏడుస్తున్నట్లు మనకు కనబడదు. ఇక వచనాలు మనం చదివినట్లయితే ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నానంటే చాలాసార్లు మనం బలహీనమైపోతాం. మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తంలో వెళ్తా ఉన్నాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే సుక్కోతులు మనం నిలిచిపోతామో, దేవుని చిత్తాన్ని నుంచి మనం తొలగిపోతామో మనం స్లోగా ఏమవుతామంటామండి? బలహీనమైపోతాం, దేవుని నుంచి దూరం అయిపోతాం. ఇక్కడ కూడా యాకోబు బలహీనమైపోయాడు, చాలా ఏడుస్తూ ఉన్నాడు. తన 2 కుమారులు కూడా హంతకులుగా మార్చబడ్డారు, పరులకు అభాస్యాస్పదంగా కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని చిత్తంలో కాకుండా సొంత నిర్ణయాలతో సుక్కోతు దగ్గర ఆగిపోయాడు. ఈరోజు మన జీవితంలో అనేక సార్లు బలహీనపరచబడడానికి, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మిక జీవితంలో బలహీనతను పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? సొంత నిర్ణయం. దేవుని చిత్తం ఏంటో కనిపెట్టడం, దేవుని తలంపు ఏంటో కనిపెట్టడం, ఒక క్విక్ డెసిషన్ మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే మన జీవితం అంతా బలహీనమైన వ్యక్తులుగా బ్రతకవలసి వస్తుంది. మన జీవితంలో ఏ విషయంలో కూడా తొందరపాటు పనిచేయదు. తొందరపాటు నిర్ణయాలు మన జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తాయి. వివాహ విషయంలో తొందరపడి డెసిషన్ తీసుకున్నారా, జీవితం ఇంకా అంతే. ఉద్యోగ విషయంలో ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా సొంత నిర్ణయాలతో మనం దేనైనా చేయడానికి ప్రయత్నించామా, మన జీవితం బుక్ అయిపోయినట్లు కనబడుతూ ఉంటుంది. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా ఇది మంచిదా చెడా అని ఆలోచించకుండా సొంత నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితము బలహీనమైన స్థితిగతుల్లో మిగిలిపోతుంది. యాకోబు వాగ్దానం చేయబడిన వాడే, యాకోబు దీవెనకరమైన వ్యక్తే, యాకోబు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తే. కానీ ఆ స్థితిగతుల్లో బలహీనమైపోయి అనేక మంది అభాస్యాస్పదంగా మారిపోవడానికి కారణము యాకోబు తీసుకున్న సొంత నిర్ణయం. ఈరోజు నీవు నేను కూడా దేవుని చేతులు, దేవుని వాగ్దానంలో ఇశ్రాయేలుగా మన జీవితం లిఖితమైంది. దేవుని కుమారులుగా మనం స్వీకరించబడ్డాం. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నాం. కానీ కొన్ని సొంత నిర్ణయాలు యాకోబు జీవితాన్ని ఏ రీతిగా తలక్రిందులు చేసిందో మన జీవితాన్ని కూడా ఏం చేస్తూ ఉంటుందండి? తలక్రిందులు చేస్తుంది, బలహీన పరిస్థితి. కాబట్టి ఈరోజు
సొంత నిర్ణయాల వైపు కాదు, కానీ దేవుని చిత్తం వైపు మనం అనుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వారి జీవితంలో బలహీనపరచబడ్డారు. వారు ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, వారు ఎదుర్కొన్న స్థితిగతులను బట్టి బలహీనమైపోయారు, ఎదుర్కొనలేకపోయారు, నిలిచిపోయారు, ఆగిపోయారు, తన ప్రయాణాన్ని ముగించేశారు. అలాంటి స్థితిగతుల్లో బలవంతుడైన దేవుడు ఇదిగో తన ప్రజలకి బలాన్ని కలిగించేసే దేవుడు వారిని మరొకసారి బలపరిచి తన చిత్తాన్ని జరిగించుకున్నాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎవరు బలహీనపరచబడ్డారు, ఏ స్థితిగతుల్లో బలహీనపరచబడ్డారు, దేవుడు వారిని ఎలా బలాన్ని పొందుకునేటట్లు చేశారనేది వాక్య సహాయంతో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్య గృహమైన ఐగుప్తులోండి బయలుదేరి వచ్చిన యెహోవా తన బాహు బలము చేత. హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీ బలము చేత వారిని. చాలండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. మోషే యెహోవాతో నీవు నీ బలము చేత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 వచనాల్ని మనము ధ్యానం చేస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడంట తన బలము చేత ఐగుప్తు చెర నుంచి బయటికి రప్పించాడంట. హల్లెలూయా. 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో వారు ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, సంతోషం లేకుండా బ్రతికారు, సమాధానం లేకుండా బ్రతికారు, కుటుంబం అనే విషయాన్ని మర్చిపోయి బ్రతికారు, గొడ్డులాగా కష్టపడుతున్నా సరే ఫలితాన్ని అనుభవించలేని వ్యక్తులుగా బ్రతికారు. అయితే 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో దాస్యంలో వారు కూరుకుపోయిన తర్వాత వారి మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు దేవుడు వారి ప్రార్థన వినటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంట బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశాడంట, బయటకు తీసుకొచ్చాడంట. ఈరోజు మన జీవితంలో కూడా సంవత్సరాల తరబడి అదే శాపం, సంవత్సరాల తరబడి అదే స్థితిగతుల్లో ఉండిపోతాం. 400 సంవత్సరాల వారు ఐగుప్తు చెరలో ఉండిపోయారు. పని చేసేది ఎవరైనా అక్కడ ఇశ్రాయేలీలా, ఐగుప్తీలా? కష్టపడేది ఎవరు ఆ దేశంలో? కానీ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? మన జీవితంలో కూడా అంతే. ఎంతో కష్టపడతాం, ఎంతో ప్రయాసపడతాం, సంవత్సరాల తరబడి ఎంతో ప్రయత్నం చేస్తాం, కానీ ఫలితాన్ని మాత్రం మరొకరు ఏం చేస్తూ ఉంటారు, అనుభవిస్తారు. కష్టపడేది మనము, చెమట వచ్చి కష్టపడేది మనము, స్థితిగతుల్లో తల వచ్చి పని చేసేది మనము, అన్ని విధాలుగా మనం పనిచేస్తాం, కానీ ఫలితాన్ని మాత్రం మనం ఏం చేయలేము, అనుభవించలేము. ఇలాంటి స్థితిగతుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 400 సంవత్సరాలు. ఒకసారి ఊహించుకోండి, అదే పరిస్థితి రోజు దినము మొదలుకొని అదే పరిస్థితి. వాళ్ళకి పండగ లేదు, వాళ్ళకి లీవ్ లేదు, డైలీ ఒకే రొటీన్ లైఫ్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళే సమకూర్చుకోవాలి, వాళ్ళే పనిచేయాలి, వాళ్ళే సిద్ధపరచాలి, కానీ ఫలితాన్ని మాత్రం ఏం చేస్తున్నారు, మరొకరు అనుభవిస్తాం. ఒక బానిసలుగా మిగిలిపోయాం. మన జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి అదే బానిసత్వం ఉండిపోతాం. ఆర్థికంగా నలిగిపోయిన బానిసత్వం, ఆరోగ్యపరంగా నలిగిపోయిన బానిసత్వం, దేవుడికి దూరం అయిపోతున్న బానిసత్వం. అయితే ఈరోజు నీకు నాకు శుభవార్త ఏంటో తెలుసా? మనం ఏ స్థితిలో కూరుకుపోయామో, ఏ ఏ కాడి కింద మనం మిగిలిపోయామో, ఈ యొక్క దేశానికి బానిసలుగా మనం మిగిలిపోయామో, ఈ యొక్క మధ్యాహ్నం నీకు నాకు శుభవార్త ఏంటంటే తన బాహుబలము ద్వారా దేవుడు ఆ స్థితి నుంచి మనం లావనెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏ ఆర్థిక సమస్య నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నావో, 10 సంవత్సరం నుంచి 15 సంవత్సరం నుంచి అదే లక్షల పక్కనే మిగిలిపోయింది. కానీ ఈరోజు బలమైన దేవుని దగ్గర నువ్వు రాగలిగినట్లయితే, ఇదిగో బలాన్ని తన ప్రజలకు అనుగ్రహించి దేవుని దగ్గర నువ్వు రావడానికి ఇష్టపడినట్లయితే, తన బాహుబలము ద్వారా, అద్భుతాల ద్వారా, ఆశ్చర్యాల ద్వారా ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఐగుప్తులందరికీ తెలియజేసిన దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు దేవుడే దేవుడని
నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. ఈరోజు నీ స్థితిని మార్చడం ద్వారా ఏ సంవత్సరాల తరబడి ఏ శాపంలో ఉండిపోయి నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. నీ స్థితిగతులు ఆయన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితి, నీకు కలిగిన పరిస్థితులు నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు నా దేవుడు. ఈరోజు విశ్వసించి ఇశ్రాయేలు ప్రజలాగా మరొకసారి దేవుని తట్టుకు తిరిగినట్లయితే వారు మిక్కిలి దశకోశం దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఈరోజు నా జీవితంలో కూడా ఏ స్థితిలో మనం ఉండిపోయి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, మన స్థితిని ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారో కూడా తెలియదు, ఎవరు సహాయం చేస్తారో తెలియదు. అలాంటి స్థితిగతులు అనిపిస్తుంటే దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా స్థితిగతులను మర్చిపోయాడేమని. కానీ నీకు నాకు శుభవార్త ఏంటో తెలుసా? ఇదిగో బలహీనమైన మనల్ని బలవంతుడైన దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఈ సంవత్సరాల తరబడి దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఈ ఆశీర్వాదం కొరకైతే కనిపెడుతున్నావో, అది గృహం కావచ్చు, వివాహం కావచ్చు, జాబ్ కావచ్చు, అది ఏ ఆశీర్వాదమైనా సరే, ఇశ్రాయేలు ప్రజలను తన బాహుబలం ద్వారా విడిపించిన దేవుడు ఈ మధ్యాహ్నం నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని ఆయన విడిపించి బలమైన తన హస్తం ద్వారా మనం లావనెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం. ఫిలిష్తీయులు కేకలు వేయగా యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే సంసోను కొరకు రాయబడింది. అతనంట కట్లతో కట్టింపబడి ఉన్నాడంట. కట్లతో ఏమైపోయాడండి? కట్టబడిపోయి ఉన్నాడు, బంధింపబడిపోయి ఉన్నాడు. అయితే అలాగ బంధింపబడిపోయిన ఆ వ్యక్తిని యెహోవా బలము ఆ కట్ల నుంచి ఏం చేసిందంట? విడిపించింది. ఈరోజు సంసోను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు చాలాసార్లు అవకాశం ఇచ్చాడు సంసోనికి. సుమారుగా రమరమి 6 నుంచి 7 సార్లు ఏం చేశాడు? దిలీలా ప్రభావం నుంచి అవకాశం ఇచ్చాడు. అయితే మరలా సంసోను అదే బానిసత్వంలోకి, అదే పాపంలోకి వాళ్ళని ప్రయత్నం చేశాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నప్పుడు ఏదో కొన్ని రకాల కట్లు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే బంధిస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉంటాం, అన్ని విషయాల్లో మనం ఎలా ఉంటాం? పర్ఫెక్ట్గా యథార్థంగా ఉంటాం. కానీ ఏదో ఒక విషయంలో మాత్రం మనం ఏమవుతూ ఉంటాం? తప్పిపోతూ ఉంటాం. ఆ ఒక్క విషయమే సంసోను గాడిద దాడి ఎముకతో 100 మందిని చంపాడు. నిజమైన రియల్ హీరో మాట సంసోన్. నిజమైన బాహుబలి ఎవరంటే సంసోనే. గాడిద దాడి ఎముకతో 1000 మందిని చంపాడు. సింహాన్ని 2 కింద తుత్తునీలు చేస్తాడు. అలాంటి కిక్ బాక్సర్. అయితే అలాంటి సంసోను చిన్న బలహీనత ఆ బలహీనత ద్వారా ఏమేంటంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ఒక బలహీనత, వ్యామోహం అనే బలహీనత, జారత్వం అనే బలహీనత తను ఏం చేసిందండి? కట్టేసింది. ఎవరు కూడా బలాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎంతో బలవంతుడు, కానీ ఎలా మార్చబడ్డాడు? ఇప్పుడు బలహీనుడిగా మార్చబడ్డాడు. అలాంటి స్థితిగతుల్లో తన జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాడు. ఫిలిష్తీయులు తను పట్టుకున్న తర్వాత కళ్ళు ఓడదీశారు. మనోడిని ఏం చేశారు? పిండి రుబ్బడానికి సెట్ చేశారు. అలా సెట్ చేసిన తర్వాత తనకు గుర్తొస్తుంది, తన బలమంతా ఏమవుతుంది? గుర్తొస్తుంది. బలపరిచే దేవుడు ఏం చేస్తున్నాడు? గుర్తొస్తున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఒక్క అవకాశం అడుగుతాడు సంసోను. ఏమనంటే, ప్రభువా ఒక్కసారి కోల్పోయిన బలాన్ని నాకు ఏం చేయండి? తిరిగి కోల్పోయిన బలాన్ని నాకు తిరిగి. ఎప్పుడైతే అలాగ అడిగాడో బలవంతుడైన దేవుడు సంసోను ఏం చేశాడండి? జ్ఞాపకం చేసుకున్నాడు, బలపరిచాడు, కృపను చూపించాడు. ఏ కట్లతైతే కట్టబడ్డాడో ఆ కట్ల నుంచి విడుదల ఇవ్వడం ప్రారంభించాడు. సంసోను గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. అతని వెంట్రుకలంట మరల తిరిగి ఏమని అంట? మొలవడం ప్రారంభించాయంట. కోల్పోయాడు అభిషేకాన్ని, కోల్పోయాడు ఆశీర్వాదాన్ని. కానీ బలపరిచే దేవుడు మాత్రము తన బలహీనమైపోయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో విశ్వాసుల మీద జాబితాలో సంసోను పేరుని దేవుడు లిఖించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తన బలహీనమే, తన దేవుని చిత్తాన్ని నుంచి తొలగిపోయాడు. కానీ బలపరిచే దేవుడు విశ్వాసుల మీద జాబితాలో సంసోను పేరు లిఖించడానికి ఇష్టపడ్డాడు.
ఈరోజు నా జీవితంలో కూడా మనం కొన్ని విషయాలు చాలా బలంగా ఉంటాం, కానీ ఏదో ఒక విషయం ద్వారా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో సంసోను ఏమయ్యాడే? బలహీనమైపోయాడు. ఆత్మీయత విషయంలో ఓడిపోయాడు. ఒకప్పుడు దేవుని కొరకు శూర కార్యాలు జరిగించిన సంసోను ఇప్పుడు ఏమయ్యాడండి? పిండి రుబ్బే వ్యక్తిగా మారిపోయాడు. కానీ అలాంటి స్థితిగతుల్లో కూడా సంసోన్ని బలపరిచింది నా ప్రేమ కలిగిన బలమైన క్రీస్తు ప్రేమ మాత్రమే. ఈరోజు నా జీవితంలో కూడా ఆత్మీయంగా ఎంత దూరం అయిపోయినా సరే సంసోను చాలా దూరం అయిపోయాడు, కానీ దేవుడు మాత్రం సంసోన్ని బ్రతికించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సంసోనికి బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా మనకి బలాన్ని ధరింపచేసే దేవుడే మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సంసోన్లాగా పాడైపోయావా? దేవుని చిత్తంలో ఒక హీరోగా చేసిన నీవు ఆత్మీయ జీవితంలో జీరోగా మిగిలిపోయావా? కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నా బలాన్ని నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. దేన్నైతే కోల్పోయావో, ఈ ఆత్మీయతనైతే కోల్పోయావో దేవుడు మరలా మనకు దయచేయబోతున్నాడు. తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోయాడు, వెడలిపోయాడు, బలాన్ని కోల్పోయాడు. కానీ ఎంత బలహీనమైపోయినా సరే తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడినప్పుడు తప్పిపోయిన కుమారుని నా దేవుడు ప్రేమతో కౌగిలించుకున్నాడు. లోకమంతా కూడా పాపాత్ములైన స్త్రీని ఒక పాపిష్టిగానే చూస్తూ ఉంది. కానీ నా దేవుడు మాత్రము ప్రేమ కలిగిన దేవుడు. అయ్యా అమ్మా, నేను ఎవ్వరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను. ఇక నువ్వు వెళ్ళి నువ్వేం చేయకు, పాపం చేయకు. మన దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటిది అంటే, ఆయన ఎందుకు చేసావు ఎప్పుడు కూడా అడగలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని అంతే మీరు గమనించండి. నువ్వెందుకు ఈ పాపాన్ని చేసావు, ఎందుకు ఇలాగున్నావు అని దేవుడు ఎప్పుడు కూడా అడగలేదు. సమరయ స్త్రీతో మాట్లాడినా, పాపాత్ములైన స్త్రీతో మాట్లాడినా, పేతురు తప్పిపోయి మాట్లాడినా సరే దేవుడు ఎప్పుడు కూడా రీజన్స్ ఎప్పుడు కూడా అడగలేదు. క్వశ్చనింగ్ ఆయన దగ్గర లేదు. ఇక్కడి నుంచి నువ్వేం చేయకు, పాపం చేయకు, యథార్థంగా చేయవచ్చు. మన దేవుడు మన గొప్ప లక్షణం. మనుషులు మనం అడిగితే మనం ఏదో తప్పు చేస్తే 100 సార్లు అడుగుతారు, నువ్వు ఎందుకు అలా చేస్తే గుచ్చి మాట్లాడతారు. కానీ దేవుని దగ్గర నువ్వు రాగలిగినట్లయితే నేను బలపరిచే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో సంసోను ఓడిపోయాడు, బలహీనం అయిపోయాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు సంసోని యొక్క ఆత్మీయ స్థితిని మరలా బలంతో నింపి విశ్వాసుల దేవుడి జాబితాలో లిఖించడానికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయ జీవితం ఎలా ఉన్నా? బలహీనమైపోయావా? అయితే సంసోనులాగా మరొకసారి దేవుని దగ్గరికి రా. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, బలమైన క్రీస్తు కొరకు ప్రజ్వలిలే జ్వాలలుగా మనం నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే ఏలియా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడంటే ఒక్కడే నిలబడ్డాడు. యెజబెలు ప్రవక్తలకే ఒక్కడే నిలబడి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏ రాజులు తన ముందు ఉన్నా సరే తల వంచక క్రీస్తు చిత్తాన్ని నెరవేరుస్తూ ఒక్కడే నిలబడి సమాధానం చెప్పగలుగుతూ ఉన్నాడు. అంత శూర కార్యాలు జరిగించిన ఏలియా యెజబెల్ ఇచ్చిన థ్రెటనింగ్ కాల్కి యెజబెల్ ఇంకో ఏ యెజబెల్ ప్రవక్తలను అయితే చంపవో వారిలాగే రేపటి దినానికి నీ ప్రాణం కూడా ఏమవుతుంది, పోతుంది, కలిసిపోతావు అని చెప్పినప్పుడు ఒక యెజబెల్ థ్రెటనింగ్ కాల్ ఇచ్చినప్పుడు, వార్నింగ్ ఇచ్చినప్పుడు దానికి భయపడిపోయి గొప్ప కార్యాన్ని చేసిన ఏలియా సహితము బద్రీ వృక్షం కిందకి వెళ్ళిపోయి దేవుని అడుగుతా ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా ఇంత మట్టుకు చాలయ్యా, నా ద్వారా జరిగిన కార్యాలు ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఇక నన్ను ఏం చేయండి, తీసేసుకోండి, నా ప్రాణాన్ని తీసేసుకోండి అని ఏలియా బద్రీ వృక్షం కింద నిలబడి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి కార్యం చేశాడండి? అసలు ఏలియా ఒక్క అరచేతి హస్తము బలమైన కార్యం జరిగించింది. ఎన్నో అద్భుతాలు చేశాడు. నయమోనికి చెప్పడంత జరిగిందంతే. ఎన్నో అద్భుతమైన కార్యాలు. యెజబెల్ ప్రవక్తలు అందరూ ఒక సైడ్ ఉంటే ఏలియా మాత్రము ఒక్కడే నిలబడి దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. అలాంటి ఏలియా ఒక్కనొక దినమందు ఒక థ్రెటనింగ్, ఒక వార్నింగ్కి భయపడి ఏమయ్యాడంట, బలహీనమైపడి ఆత్మీయతలో దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమనంటే, నా ప్రాణాన్ని మీరు ఏం చేయండి, తీసేసుకోండి. అంత బలహీనమైపోయాడు. అయితే అలాంటి సమయంలో దేవుని యొక్క దూత ఏలియాని ఏం చేసిందండి, బలపరిచి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. ఆ భోజనము బలము చేత 40 రాత్రింబవలు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చి. చాలండి. హల్లెలూయా.
అక్కడే ఒకవేళ బలహీనమైపోయి అక్కడే ఏలియా తన ప్రయాణాన్ని ముగించేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా చాప్టర్ ఉండదు. డబల్ పోర్షన్ అనాయింటింగ్ అక్కడ ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే బలాన్ని తెచ్చుకున్నాడో తన బలహీనతల వైపు కాకుండా తనని బలపరిచే దేవుని వైపు చూడడం ప్రారంభించాడో ఇదిగో రెండంతల అభిషేకాన్ని ఏలియా ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా దేని విషయంలో చింతపడి ఆందోళన పడి నిరుత్సాహపడి మనము మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాం నాకు తెలియదు. కానీ ఈరోజు బలపరిచి దేని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నిన్ను బలపరిచి రక్షింపనేరకున్న హస్తము కురచ కాలేదు, విననేరకున్న చెవులు మందం కాలేదు. దీన్ని బట్టి ఆలోచన చేస్తున్నాం. ఎంతో అద్భుతమైన పరిచయం చేసిన ఏలియానే అపవాది వదలలేదు. ఏలియా చేసిన ప్రార్థన నాకు అనిపిస్తుంటుంది, దేవుని మీద ఆధారపడడం కంటే తను ఏమని ప్రార్థన చేసిన ప్రాణాన్ని ఏం చేయ ప్రభు నువ్వు తీసేసుకో. చాలాసార్లు మనకు అనిపిస్తుంది బ్రతకడం కంటే చావడమే ఈజీగా అనేస్తారు, చాలా ఈజీగా. ఈ బ్రతుకు కంటే చచ్చిపోవడం బెటర్. మన జీవితంలో ఎప్పుడు కూడా చెప్తున్నానండి, నెగిటివ్గా మనం మాట్లాడకూడదు. నెగిటివ్గా మనం ఏమాత్రం కూడా మాట్లాడకూడదు. చాలా ఈజీగా అనేస్తారన్నమాట. ఈ యొక్క చిన్న చిన్న అసలు రీజన్ ఏముంటుంది, అది కూర్చుని మాట్లాడకుండా ఏముండదు. రీజన్ చిన్న చిన్న వాటికి ఏమన్నా మాట్లాడతాం. మనం బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఈ లెక్కన యోబు అయితే ఇంకేమవ్వాలో. మరొకసారి తెలియజేస్తున్నాం, జీవ మార్గంలో నాలుక మన జీవితంలో ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడదు. దేవుడు ఈ నోటుని ఇచ్చాడు. ఈ నోటు ద్వారా మనం ఏదైతే పలుకుతామో అది మన జీవితంలో కార్యరూపంలోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితం దేవుడు ఇచ్చిన జీవితాన్ని దేవుడు తీసుకునేంత వరకు కూడా మనం ఏం చేయకూడదు, అసలు ఆ థాట్ కానీ ఆ తలంపులు కానీ రాకూడదు. మనం ఎన్ని వచ్చినా సరే కుండీలో ఉన్న మొక్కలా కాదు, క్రీస్తులో నాటబడిన మొక్కలా ఉండాలి. హల్లెలూయా. నాటబడిన మొక్క ఎటు వచ్చినా ఎట్టి గాలేసినా సరే పోదది. కుండీలో మొక్క మాత్రం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది. మనం ఏ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్లోకి వెళ్తుంది. మనం క్రీస్తులో నాటబడినట్లయితే, క్రీస్తు రక్తంలో నాటబడినట్లయితే, సంఘంలో నాటబడినట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా కదల్చబడని స్థిరమైన అనుభవం మన జీవితంలోకి రావాలంటే బలహీనమైన మన జీవితము ఏ ఒడిదుడుకుల చేత, ఏ గాలి తుఫాను చేత కొట్లాడుతున్నా సరే క్రీస్తులో నాటబడినట్లయితే మన జీవితం ఖచ్చితంగా స్థిరత్వంగానే ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఏలియా జీవితం కూడా ఊగిసలాడుతూ ఉంది, అట ఇట అని. కానీ అలాంటి స్థితిగతుల్లో కూడా దేవుడు ఏలియాను బలపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నన్ను కూడా బలపరిచే దేవుడు. ఏ విషయం బట్టి నువ్వు నిరుత్సాహపడుతున్నావు, ఏ విషయాన్ని బట్టి నిరుత్సాహపడుతున్నావు, ఆందోళన పడుతున్నావు. ప్రపంచంలో క్యాన్సర్ కన్నా, ఎయిడ్స్ కన్నా అతి డేంజరస్ వ్యాధి ఏంటిది అంటే డిస్కరేజ్మెంట్. మనం నిరుత్సాహపడితే మన శక్తి కూడా మనకు తెలియదు, మన బలం ఏంటో కూడా మనకి తెలియదు, మనం చేయాలనుకున్నది కూడా చేయలేము. ఎప్పుడంటే మనము నిరుత్సాహం అనే ఆత్మలోకి వెళ్ళినప్పుడు. ఏలియా కూడా అలాగే వెళ్ళిపోయాడు. కానీ బలపరిచే దేవుడు మరలా ఏలియాను బలపరిచినప్పుడు తన నిరుత్సాహం నుంచి బయటకు వచ్చి అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ అనారోగ్యాన్ని బట్టి మనం నిరుత్సాహపడుతున్నామో, ఆందోళన చెందుతున్నామో దేవునికి అప్పగించి మరొకసారి దేవుని చిత్తాన్ని కనిపెట్టు. ఏలియాను బలపరిచిన దేవుడు మనల్ని ఎప్పుడైనా బలపరిచిన సామర్థ్యత కలిగిన వాడు. హల్లెలూయా. 4వ చూసినట్టయితే నా మాటలు ముగిసి నేను చెప్పిన తర్వాత ఆసారాజు 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11-12 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరును లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రాజు కనబడతాడు. ఆ రాజు పేరు ఆశ. అయితే ఆ రాజు మీదకి కూషుడైన జరాహు దండెత్తి వచ్చినప్పుడు తను భయపడతాడు, ఆందోళన చెందుతూ ఉంటాడు. ఎందుకంటే తన సైన్యం కన్నా విస్తారమైన సైన్యము జెరుహు దగ్గర ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి స్థితిగతులు, అలాంటి పరిస్థితుల్లో ఆశ దేని వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ఇదిగో బలము లేని వారికి బలాన్ని ధరింపచేసేది
నీవే ప్రభు అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆశ దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించాడో, దేవునితో తిరగడం ప్రారంభించాడో, దేవుడు జరాహుని ఆ యొక్క సైన్యాన్ని మొత్తినప్పుడు దేవుడు ఆశకి విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు భయాందోళన మధ్య నువ్వు ఉన్నావేమో, ఆశ కూడా భయంతో ఉన్నాడు, రేపేంటనే పరిస్థితి మధ్య ఉన్నాడు, ఏం జరుగుతుందనే తలక్రిందులు అయ్యే పరిస్థితుల మధ్య తన జీవితం ఉంది, సందిగ్ధ పరిస్థితుల మధ్య ఒంటరిగా మిగిలిపోయాడు. అలాంటి స్థితిగతుల్లో బలము లేని వారికి బలాన్ని ధరింపజేసి దేవుని వైపు ఆధారపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆశా విజయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనకి ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకపోవచ్చేమో, మనకేదైనా అవసరం వస్తే 2 లక్షలు ఇమీడియట్గా చదివే ఫ్రెండ్స్ మనకు లేకపోవచ్చేమో, బంధువులు మనం అర్థం చేసుకోలేకపోవచ్చేమో, మన జీవితం మనం ప్రయాసపడలే తప్ప ముందుకు వెళ్ళినట్లు మనకు కనబడుతూ ఉందేమో. కానీ బలము లేని వారికి బలాన్ని ధరింపజేసేవాడే మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు ఏ విషయంలో బలహీనమైపోయావు? ఆర్థికంగానా, ఆత్మీయంగానా? భయంతో నింపబడ్డావా? నిరుత్సాహంతో నింపబడ్డావా? ఈరోజు బలము లేని వారికి తన ప్రజలకు నెమ్మదిని కలుగజేసి బలాన్ని అనుగ్రహించి దేవుని దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితే దేవుడిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బలహీనతలో క్రీస్తు, మన బలహీనతల్లో క్రీస్తు బలము మనకి పరిపూర్ణతను కలుగజేస్తున్న వాక్యం సెలవిస్తాం. ఈరోజు నువ్వు రాగడానికి ఇష్టపడినట్లయితే దేవుని జీవితంలో బలమైన కార్యాలు చేయబోతున్నాడు, భీకర కార్యాలు చేయబోతున్నాడు. బలపరిచే దేవుడు మన జీవితంలో ఊహించలేని కార్యాలు చేయబోతున్నాడు. అయితే మనం ఎప్పుడు బలాన్ని పొందుకుంటాం? ఇప్పుడు మన జీవితంలో నెమ్మదిని మనకు కలుగుతుంది. బలపరిచే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏది చేస్తే మన జీవితంలో ఈ బలహీనమైన పరిస్థితుల్లో, ఈ బలహీనమైన ఆత్మీయ జీవితంలో మనం బలాన్ని పొందుకుంటామంటే యెషయా గ్రంథం 30:15 మీరు మరలు వచ్చి ఊరకుండుట వలన మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు మనం బలపరచబడతామంటే ఆయన ఏం చేయాలంటే మనము నమ్ముకోవాలి. ఆయన ఏం చేయాలి? మనము నమ్ముకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 4:21 రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును. హల్లెలూయా. మన జీవితంలో మనం బలహీనలుగా ఉన్నాము. అయితే మనం బలం పొందాలంటే మనం చేయవలసింది ఏంటిదంటే 2 విషయాలు. ఒకటి, ఆయన నమ్మాలి. 2, ఆయన పట్ల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో కానీ, ఆరోగ్య జీవితంలో కానీ, ఆర్థిక జీవితంలో కానీ మనం ఎలా ఉంటామండి? బలమైన వ్యక్తులుగా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు మనం బలహీనం అయిపోవడానికి కారణం ఏంటిది అంటే దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించడం లేదు, దేవుడు ఇది చేస్తారని నమ్మటం లేదు. ఆయన నమ్ముకొనక, ఆయన విశ్వసించక మన జీవితాలు అలా మిగిలిపోయింది, బలహీనమైన వ్యక్తులుగా మిగిలిపోయినాయి. ఈరోజు ఏ బలహీనత నేను వెంబడిస్తుందో నాకు తెలియదు, కానీ నోటి మాటతో సకల జీవరాశులను పక్షాదులను కలుగ చేసిన దేవుడు, నోటి మాటతో మార అనుభవాన్ని మధురంగా చేసిన దేవుడు, నోటి మాటతో నీళ్లను ద్రాక్షరసంగా మలిచిన దేవుడు, శూన్యములను సృష్టిని చేసిన దేవుడైన యేసు క్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్లయితే మన జీవితంలో బలహీనతలో బలాన్ని ధరింపజేసి అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాం? మన స్థితిలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దావీదుని కూడా అంటూ ఉంటారు కదా సౌలు ఏమనంటే, 1 సమూయేలు రాసిన పత్రిక 17:33 వచ్చిన విధంగా రాయబడి ఉంటుంది. అయ్యా నువ్వు బాలుడివయ్యా, నువ్వు దాన్ని మోయడానికి ఏమవుతుంది? నీకు బలం చాలదు, నువ్వు అతన్ని ఎదిరించడానికి ఏమవుతుంది? నీకు బలం సరిపోదు అని సౌలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ దావీదు అంటాడు కదా గొలియాతుని చూసి, ఇదిగో సింహపు నోటి నుంచి, తోడేళ్ల నోటి నుంచి నన్ను విడిపించిన దేవుడు బలమైన దేవుడు. ఆ బలమైన దేవుడు ఈ బలహీనమైన నాకు బలాన్ని ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అందరూ కూడా గొలియాతుని చూస్తున్నారు, గొలియాతు హైట్ని చూస్తున్నారు, గొలియాతు యొక్క స్థితిగతిని చూస్తూ ఉన్నారు, గొలియాతు యొక్క
బల్లని చూస్తున్నారు. కానీ దావీదు మాత్రం ఎవరిని చూసారండి? తనలో ఉన్న బలమైన దేవుని హస్తాన్ని చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే బలమైన దేవుని వైపు తిరిగాడో దావీదు యొక్క చరిత్ర నాటి నుంచి మారిపోయింది. తన స్థితి మారిపోయింది. నాటి నుంచి ఒక గొర్రెల కాపరి అప్పటి వరకు ఉన్న దావీదు తన జీవితమే ఒక డేలో మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? తన స్థితిగతుల వైపు చూడటం లేదు, కానీ బలపరిచే దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు నా జీవితంలో కూడా ఏ గొల్లియను మనకు ఎదురుగా నిలబడుతూ ఉందో, మన వల్ల కాదు, మనం చేయలేము, మనం ఎదిరించలేము, మనం పోరాడలేము అనుకుంటున్నామేమో, కానీ బలపరిచే దేవుడు నిన్ను బలపరుస్తూ ఉండగా దావీదు వలె సర్వోన్నతమైన ఆయన తొట్టి తిరిగి బలాన్ని పొందుకున్నట్లయితే దేవుడు ఊహించలేని భీకర కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. షారా అనుకుందయ్యా, నేను బలము ఊడిన దానిని, నాకు ఎలా ఇది కలుగుతుంది? కానీ బలపరిచే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు సారాకి. ఈరోజు నా జీవితంలో కూడా మన స్థితిని మనం చూస్తూ ఉన్నాం, ఇది అవ్వదు, ఇది మనం చేయలేము, ఇది మన వల్ల కాదని. కానీ బలపరిచే దేవుని వైపు తిరుగు, బలపరిచే సర్వోన్నత దేవుని హస్తాల దగ్గరికి రావడానికి ఇష్టపడు. ఈరోజు దావీదుని ఒక్క డేలో తన చరిత్రను మార్చిన దేవుడు, యాకోబును ఒక్క నైట్లో మోసగడుకున్న యాకోబుని ఇశ్రాయేలుగా మలిచిన దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా ఊహించని కార్యాన్ని తన బాహుబలం ద్వారా మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. చివరికి ఒక రియల్ టైం ఇన్సిడెంట్ చెప్పి నా మాటను ముగిస్తాను. ఒకరోజు ఆఫ్రికా దేశానికి ఒక ఆర్కియాలజిస్ట్ గ్రూప్ వెళ్ళారంట. అంటే భూగర్భ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఆఫ్రికా దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అక్కడ వారికి ఒక మెటల్ కనబడింది, ఒక ఖనిజం కనబడింది. అయితే ఆ ఖనిజాన్ని మెటల్ డిటెక్టర్తో ఫైండ్ అవుట్ చేసినప్పుడు అదొక లోయలో ఉన్నట్లు వారికి కనిపించిందంట. మెటల్ డిటెక్టర్తో దాన్ని ఫైండ్ అవుట్, దాని యొక్క ఏరియాని, ఏ స్థలంలో దాన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు అదొక లోయలో ఉన్నట్లు వారికి కనబడిన తర్వాత రమారమి ఆ 10 మంది కూడా బాగా చదువుకున్న శాస్త్రవేత్తలు, ఆ ఆర్కియాలజిస్ట్ సైంటిస్టులు అందరూ కూడా ఏం చేద్దామని ఆలోచన చేశారు. ఏదో విలువైనది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎలాగైనా మనం ఏం చేయాలి, వెలికి తీయాలని ఆశపడ్డారు. కానీ మరెవ్వరికి కూడా లోయలకు దిగే సాహసం కానీ ధైర్యం కానీ లేదు. ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ యొక్క సైంటిస్టులకి కొంతమంది గొర్రెలు కాసుకుంటూ కొంతమంది 2, 3, 4 బాలులు కనపడ్డారంట. ఆ నలుగురిని ఎలా పిలిచి, అయ్యా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, అయ్యా మేము బాగా చదువుకోలేదు కాబట్టి ఏం చేస్తాం, మేము ఇక్కడ ఈ గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తాం అన్నప్పుడు, అయితే మీ స్థితిని నేను మార్చబోతున్నాను, నేను చెప్పింది చేస్తే మీకు ఊహించలేని రివార్డ్ని నేను ఇవ్వబోతున్నాను చెప్పినప్పుడు, సరే ఏం చేయాలంటే, ఏం చేయక్కర్లేదు, మేము ఈ దేశం నుంచి వచ్చాము, అయితే మేము ఒక మెటల్ మేము ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. ఆ మెటల్ అనేది ఒక లోయలో ఉన్నట్లు మాకు కంప్యూటర్లో చూపిస్తుంది. మీరు కిందకి దిగి, మేము తాళ్ళతో మిమ్మల్ని మేము పట్టుకుంటాము, మీరు కిందకి దిగి అక్కడ అసలు ఏ మట్టి ఉంది ఆ మట్టిని తీసుకొచ్చి మాకు ఇచ్చినట్లయితే మీరు ఎంత ధనాన్ని అడుగుతారో ఆ ధనాన్ని నేను ఏం చేస్తాను, మీకు ఇస్తానని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సరే అని ప్రయత్నం చేస్తానంట. ఈ 10 మంది శాస్త్రవేత్తలేమో లోయ బయట ఉన్నారు. ఈ నలుగురు కూడా ఏం చేస్తూ ఉన్నారు, లోయలోకి వెళ్ళడానికి సంసిద్ధపరచబడ్డారు. అయితే అక్కడ మాత్రం ఏం చేశాడంటే, నేను వెళ్ళాలని అని చెప్పాడండి. ఇలాంటి మంచి ఆపర్చునిటీ వస్తుంది, నువ్వేంటారా ఇలా చేస్తున్నావు, మన నలుగురు దిగి కొంత మట్టి తీసుకొస్తే మన జీవితాలు మారిపోతాయి కదా నేను అందరూ అనుకుంటున్నప్పుడు అక్కడ మాత్రం ఏం చేశాడంటే, అసలు ఆ సమస్య లేదని అలా ఏం జరుగుతుందని చూస్తుంటే ఫస్ట్ ఒకరిని దింపితే అది కింద లోయ కదా, చీకటి ఉంటే ఏం చేస్తాడంటే అరుస్తూ ఉన్నాడు, బాబోయ్ నేను ఏం చేయండి పైకి తీసేయండి అరుస్తూ ఉన్నాడంట. అరుస్తూ ఉంటే ఆ కేకలకి వాడికి ఏదైనా అయిపోయిందేమని చెప్పి ఆ సైంటిస్ట్ అందరూ కూడా ఏం చేశారు, లాగేస్తే వాడు అయిపోయాడు, అవుట్. 2వ వాడిని పంపించారంట. ఎలా నువ్వు కరెక్ట్గా తీస్తావంటే, ఆ వాడిలా నేను చేయలేని కరెక్ట్గా తీస్తానని చెప్పాడంట. కరెక్ట్గా తీస్తానని చెప్పి వాడిని కూడా పంపించారంట. వాడికి ఏమో తెలియదు, కానీ ఎంత ప్రయత్నించి సరే ఆ మట్టి మాత్రం ఇవ్వట్లేదంట, అదికి దొరకటం లేదంట. వాడిని కూడా ప్రయత్నం చేసి వాడిని కూడా బయటకు తీశారు. ఇప్పుడు 3వ వాడిని పంపితే ఇంకా చివరి చాయిస్ ఇదే, ఎందుకంటే 4వ వాడు అన్నని చెప్పేశాడు, 3వ వాడు 2 ఫెయిల్యూర్ అయిపోయారు, 3వ వాడు మాత్రమే మిగిలాడు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి వాడిని కూడా దింపారంట. దింపితే వాడికి మంచి ప్రొటెక్షన్ ఇచ్చి గ్లౌజెస్ అన్నీ ఇచ్చేసి ఇద్దరికన్నా చాలా సెటప్ చేసి మనకి కిందకి దింపారంట. లోయలోకి దింపినా సరే చాలా ప్రయత్నం చేశాడంట.
ఎంత ప్రయత్నం చేసినా మట్టి దొరుకుతలేదంట. అసలు కిందకి వెళ్ళడానికి ఏముందో కూడా తెలియట్లేదంట. వాడి భయముతో కేకలు వేసినప్పుడు కొంత సమయం తర్వాత వాడిని కూడా ఏం చేశారు, బయటకు తీశారంట. ఇప్పుడు అనుకుంటున్నారు సైంటిస్టులు, అనవసరంగా వెళ్ళి నమ్ముకున్నాం, మనమేమో దిగలేము, వీళ్ళు నమ్ముకుంటేనేమో పని అవుతలేదు, ఏం చేద్దామని చాలా నిరుత్సాహంతో బలహీనతతో ఆశ లేకుండా వారు ఉండిపోయారు. ఆశీర్వాదం కింద ఉంది, కానీ వారికి అది దొరకాలంటే ఒక బలమైన హస్తం కావాలి. బలహీనులుగా మిగిలిపోయారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, డివైసెస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడతారో కూడా వాళ్ళకి తెలుసు, కానీ అది తీసుకొచ్చే నాదుడు మాత్రము లేడు. ఇప్పుడు ఎవరినైతే పక్కన పెట్టారో చైనా అన్నాడు, వాడు వచ్చాడంటే హీరో వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా నేను వెళ్తా, నేను దిగుతా, నేను కూడా ఏం చేస్తాను, దిగుతాను, ప్రయత్నం చేస్తాను, నేను కూడా దిగుతాను, ప్రయత్నం చేస్తాను. అయితే నాది ఒక చిన్న కండిషన్. మరి నువ్వు దిగుతాంటే ఏ కండిషన్ అయినా ఒప్పుకుంటాను బాబు, కండిషన్ చెప్పరంటే ఏం లేదయ్యా, నాది ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఇదిగో మీరు అలా ముగ్గురు దిగినప్పుడు తాడు మీ 10 మంది పట్టుకున్నారు, కానీ నేను దిగుతున్నప్పుడు నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను, నా తండ్రిని తీసుకొస్తాను, నేను నా తండ్రి మాత్రం ఆ తాడుని ఏం చేస్తాడా, పట్టుకుంటాడు. మీరు ఎవరు కూడా ఏం చేయకండి, దాన్ని పట్టుకోకుండా అని చెప్పినప్పుడు సరే అని ఒప్పుకొని, సరే నీ తండ్రిని తీసుకురాని చెప్పి ఆ సైంటిస్టులు అందరూ కూడా 4వ బాబుకి అవకాశాన్ని ఇచ్చారంట. ఇస్తే పరుగున వెళ్ళి వాళ్ళ తండ్రిని పిలుచుకొచ్చారంట. పిలుచుకొస్తే ఈ సైంటిస్టులు ఆ తండ్రిని చూసి, ఎరా నీకు మెంటలా పిచ్చా, నీ తండ్రి ఏమో ఏదో బాహుబలిలా ఉంటాడు అనుకుంటే వాడేమో అసలు నిన్నే మోయలేనట్టున్నాడా, ఇప్పుడు తోటతో దింపితే మేము ఎవరో పట్టుకోవడం అన్నాం, మీ తండ్రి ఏమో మోయడానికి ఏమో సామర్థ్యత లేదు, చాలా బలహీనంగా ఉన్నాడు, నిన్ను మోస్తాడో లేదో కూడా తెలియదు, ఒకవేళ ఉద్దేశం నువ్వు లోయలో పడిపోతావు, ఇలా చెప్తా ఉన్నారంట. చెప్తా ఉంటే లేదయ్యా, మీరు ఎవరు పట్టుకోకపోయినా పర్లేదు, ఇదిగో నా తండ్రి పట్టుకుంటాడు, నా తండ్రి పట్టుకుంటే మాత్రం నేను ఏం చేస్తాను, దిగుతాను అని తన తండ్రి ప్రోత్సాహంతో మొత్తం మీద అందరూ ఒప్పుకుని ఫైనల్గా ఇంకో చాయిస్ లేదు కదా, ఇంకో చాయిస్ లేదు, ఒప్పుకొని 4వ వ్యక్తిని ఆ కుర్రాన్ని దింపారంట. దింపితే చూస్తున్నారంట అసలు తండ్రి ఏం చేస్తాడని చూస్తూ ఉన్నారంట. తండ్రి ఏం చేస్తాడని చూస్తూ ఉంటే తండ్రి చాలా కష్టపడి ఆ కుర్రాన్ని, వాళ్ళిద్దరి సంభాషణ ఈ యొక్క 10 మంది సైంటిస్ట్కి అర్థం కావట్లేదంట. ఏదో సైకిల్ చేసుకుంటూ ఏదో కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటూ వారిద్దరు కూడా ఒకానొక సమయంలో 15 నిమిషాల తర్వాత ఆ తండ్రి పైకి లాగడం ప్రారంభించాడంట ఆ తాన్ని. ఎప్పుడైతే లాగాడో తన మనవడు మట్టిదాని కాదు, మట్టితో కూడా మొక్కలను కూడా తీసుకొచ్చాడంట. హల్లెలూయా. సైంటిస్ట్ అందరూ చాలా సంతోషించారంట, చాలా ఆనందపడ్డారంట. మనకు కావాల్సిన మట్టి ఏమైంది, దొరికేసింది, దీన్ని బట్టి మనము చాలా రకాల ప్రయోగాలు చేసిన ఆనందంతో ఉన్నారంట. అయితే 10 మంది సైంటిస్టులు కుర్రవాళ్ళ దగ్గరికి వచ్చి అడిగారంటే ఏమనంటే, అయ్యా మేము 10 మంది ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం కదా, అయినా నీ బలహీనమైన తండ్రి మీద నీకు ఎందుకు నమ్మకము, మేము కూడా పట్టుకుంటాం కదంటే ఆ కుర్రవాడు ఇచ్చిన సమాధానం అంట, అయ్యా ఒకవేళ మధ్యస్థంలో ఏదైనా జరిగితే మీరు నన్ను ఏం చేస్తారో వదిలేసి వెళ్ళిపోతారు, ఒకవేళ నాకేమైనా జరిగితే మీకు సంబంధం లేదని వెళ్ళిపోతారు. ఏదో ఒక క్రూర మృగం లోయలో ఉన్నట్లయితే, ఏదో ఒక విష జంతువు లోయలో ఉన్నట్లయితే నన్ను ఏం చేస్తారు, మీరు మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఇదిగో నన్ను కన్నాడు కదా నా తండ్రి, వాడు బలహీనమే, లోకానికి బలహీనంగానే కనబడుతున్నాడు, లోకానికి చేతకాని వాడిగానే కనబడుతున్నాడు, మీ అందరి దృష్టికి అపహాస్యాస్పదంగా కనబడుతున్నాడు, కానీ నా తండ్రి మాత్రం తన ప్రాణం ఇచ్చి నన్ను ఏం చేస్తాడు, కాపాడుతాడని సమాధానం ఇచ్చినప్పుడు వారందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకు ఈ విషయాన్ని తెలిసేస్తుంది తెలుసా? చాలాసార్లు మనం అనుకుంటాం మన సొంత బలము, సొంత శక్తి, సొంత జ్ఞానము, మనం ఏదో సాధించాలని ప్రయాసపడతాం, కానీ మనకెంత బలం ఉన్నా, ఎంత సైంటిస్ట్ నేచర్ ఉన్నా, చదువుకున్న మన చుట్టూ ఉన్నా సరే తండ్రి అయిన దేవుని యొక్క సహాయం మనకు లేనట్లయితే మన జీవితంలో మనం ఏమి కూడా సాధించం. ఈరోజు బలహీనమైన తండ్రే, కానీ ఆ కుమారునికే సహాయం చేయగలిగితే నోటి మాట సకల జీవరాశుల పక్షాదులను కలిగజేసిన సర్వోన్నతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, మహాకాశం సృష్టించిన దేవుడు, ఇదిగో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన బలవంతుడైన దేవుడు, మనము మన జీవితంలో ఏది కావాలో, ఏ లోయలాంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోయామో ఆ స్థితి నుంచి లావనెత్తి బలపరిచే దేవుడే మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇదిగో బలపరిచే దేవుడు నీకు ఉన్నాడు.
ఏ విషయంలో బలహీనమైపోయావు? ఆర్థికంగానా, ఆత్మీయంగానా, ఆరోగ్యపరంగానా? ఏ భయం చేత బలహీనమనే గుప్పిట్లో నువ్వు బ్రతుకుతున్నావో ఈరోజు బలపరిచి తండ్రి దగ్గర నువ్వు రాగలిగినట్లయితే, ఇదిగో సంసోనును బలపరిచిన దేవుడు, ఆశారాజును బలపరిచిన దేవుడు, యాకోబును మరలా బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరిచి తన నామానికి మహిమకరంగా, తన చిత్తానుసారంగా అనేక మందికి దీవెనకరంగా మనం ఉంచిపోతున్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్నం దగ్గరకు వచ్చి మన బలహీనతనైతే ఒప్పుకొని బలవంతులైన దేవుడి మీద ఆధారపడినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏమందు పరమందు అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. బలమైన దేవుడు తన మహదైశ్వరుడి చేత మనల్ని ఆశీర్వదించును గాక. ఊహించిన భీకర కార్యాలు మన జీవితంలో చేయను గాక. మనం నమ్ముకున్న దేవుడు సర్వోన్నతులైన దేవుడు, బలమైన దేవుడు, తన బాహు బలము చేత ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు. ఏ బంధకాలతో బంధింపబడ్డామో ఆ స్థితిగతుల్లోంచి మనకు విడుదల ఇచ్చును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఈ సందర్భంలో నిలబడతాం. చివరి ఒక చిన్న తీర్మానం చేసుకుని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. దేవునితో ఒక్క 5 minutes, ఒక 5 నిమిషాలు దేవునితో చిన్న మాట చెప్పగలవా? ఒక 5 నిమిషాలు దేవునితో చిన్న మాట చెప్పగలవా? ఇదిగో నేను బలపరిచే దేవుడు నీకు తోడు ఉండగా ఏది నీకు అంత మాత్రము హాని చేయదు. నీ బలహీనతలు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఇదిగో ఒకవేళ ఏ స్థితిగతులు నువ్వు బలహీనంగా మిగిలిపోయావో, ఏ సందిగ్ధ పరిస్థితుల మధ్య, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య నన్ను ఎవరు బలపరుస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారని నిరుత్సాహంతో నువ్వు ఉన్నావేమో, ఈరోజు బలపరిచే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కసారి దేవుని వైపు తిరిగి, బలమైన ఆయన హస్తం వైపు తిరిగి, ప్రభువా నన్ను బలపరచండి, అయా నన్ను లావన తండ్రి, ప్రభువా అయా నా స్థితిగతులు మార్చండి తండ్రి, నా స్థితిగతులు మార్చండి ప్రభువా. ఫెన్నీ క్రాస్బీ పుట్టుకతో అందరూ అని బలహీనరాలు, కానీ నీ కొరకు 9 వేల పాటలు రాయగలిగింది. ఈరోజు నేను కూడా నా జీవితానికి సమర్పిస్తున్నాను తండ్రి. అయా ఆత్మీయంగా నేను బలహీనమైపోయాను ప్రభువా, ఆర్థికంగా నేను పతనమైపోతున్నాను ప్రభువా, రోజు రోజుకి సహాయం వరకు ఎదురు చూస్తున్నాను తండ్రి. ఈరోజు నన్ను బలపరచండి అయ్యా, అయా నన్ను బలపరచండి. ఆరోగ్య విషయంలో నేను బలహీనమైపోయాను, సొంత నిర్ణయాలతో బలహీనమైపోయి ఒంటరిగా మిగిలిపోయాను తండ్రి. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి తండ్రి. దేవుడు తన బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకో తన ప్రజలకు నెమ్మదిని కలిగించేసి బలాన్ని అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన బలంతో నింపబోతున్నాడు. ఒక్కసారి ఆయన బలం వైపు తిరుగు. నీ శక్తి నీ సొంత బలము కాదు. దావీదు గొలియాతును చూడలేదు, కానీ బలపరిచే దేవుని చూశాడు. ఈరోజు ఆయన తల్లి తిరిగి ప్రార్థించి థ్యాంక్ యూ బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా, జీవనది నా హృదయములో ప్రవహింప, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా, బలహీన నీ బలము ప్రసాదించుమా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమా, హృదయములో
చేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా What has given you the strength and whatever you have to face in your life. Maybe it is a very difficult situation to you, but God has given you the strength of your spiritual life, your economical life. ఇదిగో మనల్ని బలపరిచే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు, మన స్థితిగతుల్లో మనకి నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు. ఇదిగో ఏ బలహీనతలు ఎక్కడున్నావో, ఏ బలహీనతలు కట్టబడి ఉన్నావో ఈరోజు బలపరిచే దేవుడు తన బలము ద్వారా ప్రతి స్థితిగతైన మార్చబోతా ఉన్నాడు. చేతుల ఆకాశంలోకి వచ్చేవాడు. ఇదిగో నీకు బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు, అయ్యా నిజంగా నాకు బలాన్ని దయచేయండి. ఒకే ఒక ప్రార్థన సంవత్సరం చేశాను, అయ్యా కోల్పోయిన బలాన్ని దయచేయండి. దేవుడు సంవత్సరం ప్రార్థన ధృవీకరించుకున్నాడు. ఐ డోంట్ నో ఏ యొక్క పరిస్థితుల మీద నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో బలహీనంగా ఘటంగా మిగిలిపోయావో, ఈరోజు బలపరిచే దేవుడు తన బాహుబలము ద్వారా నిన్ను నడిపించబోతున్నాడు. తన బాహుబలము ద్వారా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. సూర్యున వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా
నీవేనయ్యా యేసయ్యా బలవంతా కృప కలిగిన తండ్రి మహోన్నతునికి వందనాలు. ఈ ఉదయకాలంలో మరొకసారి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించు. ఇదిగో మమ్మల్ని బలపరిచే దేవుడు ఉన్నది. అసత్యాన్ని మరొకసారి మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి మా జీవితాలు ఎండిన మూడు బారిపోయిన స్థితిలో ఉండకూడదయ్యా. నీ బలము ద్వారా నీ బలాన్ని పొందుకుని మా జీవితాలు నిత్యము ఫలించును కాక. మేమందరము నీ బలము ద్వారా అభివృద్ధిలోనికి వచ్చిందేమో కాక తండ్రి. మా గిన్నె నిండి పొరులను కాక తండ్రి. నీ బలమైన కార్యాలు, భీకర కార్యాలు, ఇదిగో నీ బాబు బలము ద్వారా ఇశ్రాయేలును నడిపించి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఏ రీతిగా వారికి క్షేమాన్ని దయచేసి వాగ్దాన భూమికి మీరు చేర్చారు. ఈ జీవిత ప్రయాణంలో కూడా తండ్రి మమ్మల్ని అందరినీ నీ బలముతో నడిపించమని, బలహీనమైన మాకు నీ బలాన్ని ధరింపజేసి నీ రాకడ కొరకు సిద్ధపరిచి మమ్మల్ని అందరినీ ఆయాతపరిచి ఈ లోకంలో నీ కొరకు బలమైన కదల్చబడిన స్థిరమైన విశ్వాస వీరులుగా మేమందరము ముందుగాక. ఈ కార్యాన్ని మీరే జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమేచం శిలువ రక్తమేచం యేసుక్రీస్తు వారి ఘనమైన బలమైన నామంకి విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. రెండు ప్రార్థనా అవసరం తెలియజేస్తాను. మొట్టమొదటిగా జకీర్ గారు, లాలు గారు వారి యొక్క హస్బెండ్ గారు యాక్సిడెంట్ అయిందని తెలియజేశారు. దయచేసి మెడిదల ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి స్వస్థత కలుగును గాక. అదే రీతిగా అందులూరి కుమారి గారండి, మరి సెట్ అయిన బలహీనతలు కానీ హాస్పిటల్ని తీసుకొచ్చారని తెలియజేశారు. దేవుడు ఆ తల్లి గారికి కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయను గాక. వారి యొక్క ప్రతి అవసరం తీర్చబడిన గాక. హల్లెలూయా. బలహీనంగా ఉన్న వారికి దేవుడు తన బలాన్ని దయచేయను గాక. అందరికీ వందనాలండి. వచ్చే వారం మరి సేవకులు మన మధ్య ఉంటారు. దయచేసి విషయాన్ని గమనించి సేవకుల యొక్క ప్రయాణం కొరకు కూడా ప్రార్థించాం.